శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ప్రముఖ శైవ క్షేత్రం రాజన్న ఆలయంలోని అద్దాల మండపంలో ఋగ్వేద పండితులు, నాగిరెడ్డి మండపంలో యజుర్వేద బ్రాహ్మణులు, ఆలయ స్థానాచార్యులు నమలికొండ ఉమేష్ శర్మ ఆధ్వర్యంలో ఉపకర్మను ఎంతో వైభవంగా నిర్వహించారు. వేములవాడ అగ్రహారంకు చెందిన 128 కుటుంబాలకు చెందిన బ్రాహ్మణులు సాంప్రదాయ పద్ధతిలో ఆలయానికి చేరుకుని యజ్ఞోపవీత ధారణ కార్యక్రమంలో హాజరయ్యారు. ఇందులో భాగంగా ప్రధాన అర్చకులు చంద్రగిరి శరత్, అర్చకులు మామిడిపల్లి శరత్ కుమార్, గోపన్నగారి గణేష్, చందూల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. దీంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో 300కు పైగా బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీత ధారణ చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం గౌరవాధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యజ్ఞోపవీతము సూర్యునికి చూపెట్టండి. చెప్పుకోండి. ఓం నరశ్చ స్వాహా, ఓం శక్వరేశ్చ స్వాహా, ఓం నరశ్చ స్వాహా. అగ్నిం దూతం వృణీమహే భూతారం విశ్వవేదసం శిక్షామ్య ఓం శాంతి శాంతి శాంతిః. పరమం పవిత్రం ప్రజాపతే